హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఆదిత్యకి నడక రాకుండా చెయ్యాలని ప్లాన్ చేసిన జీవన చెంప పగలగొట్టి బిందుకి షాక్ ఇచ్చిన సునంద. అసలు ఇదంతా ఎలా జరిగింది తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మా వీడియోని కనుక లైక్ చేయకపోతే ఒక్క లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు. కుట్టి అయితే ఇక సునందని ప్రాధాయపడుతుంది. అత్తయ్య గారు, ఇదే చివరి అవకాశం, నాకు ఒక్కసారి అవకాశాన్ని కల్పించండి. ఖచ్చితంగా ఆయనకి నడక వచ్చేలా చేస్తాను. ఆయన్ని నడిపించే బాధ్యత నాది. మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకునే అవకాశాన్ని నాకు ఇవ్వండి అత్తయ్య గారు, మీకు రుణపడి ఉంటాను. ఇంకెప్పుడు ఎలాంటి సహాయం కూడా అడగను. ఈ ఒక్కసారి ఒప్పుకోండి అంటూ ఇక ఆనంది అయితే ఎంతో బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ అడుగుతూ ఉండగా ఇంతలో ఇక శశికాంత్ అయితే చెప్తూ ఉంటాడు, సునంద తను అంతలా అడుగుతుంది, ఒక్కసారి తనకి అవకాశం ఇవ్వు. ఈసారి గనక ఫెయిల్ అయితే ఇంకెప్పుడు అవకాశం అడిగినా ఇవ్వవలసిన అవసరం లేదు. ఒక్కసారి ఆలోచించు సునంద అంటూ అనగానే, సరే అయితే నీకు అవకాశం ఇస్తున్నాను. ఒకవేళ ఇంతకు ముందులాగే నా కొడుక్కి ఏదైనా ఇబ్బంది కలిగితే మాత్రం ఒప్పుకునే ప్రసక్తే లేదు, అది గుర్తు పెట్టుకో అంటూ సునంద అనగానే, లేదత్తయ్య గారు, ఇప్పుడు ఎక్కడికి తీసుకువెళ్ళను. నేనే స్వయంగా ఆయనకి వైద్యం చేస్తాను, ఆయనకి నడక వచ్చేలా చేస్తాను, నాది బాధ్యత అంటూ ఇక చెప్తూ ఉంటుంది కుట్టి అయితే. సరే నీ ఇష్టం అంటూ ఇక సునంద అయితే వెళ్ళిపోతుంది. అదేంటి ఆనంది, అంతలా ప్రాధాయపడ్డావు నా నడక గురించి, నువ్వు అంతలా ప్రాధాయపడవలసిన అవసరం ఏముంది అంటూ ఆదిత్య అనగానే, ఆదిత్య గారు, నేను మీ భార్యని. భార్యాభర్తలంటే ఆ పరమేశ్వరుడు అర్ధనారీశ్వరుడితో సమానం. అంటే ఆ పరమేశ్వరుడు తన సకభాగాన్ని పార్వతీదేవికి ఇచ్చాడు. అంటే భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఒకరికొకరు సమానమని, ఒకరికొకరు ఆప్యాయంగా ఉండాలని దానికి అర్థం. నేను మీరు ఇలా బాధపడుతూ ఉంటే నేను ఎలా సహిస్తూ ఊరుకుంటాను. అందుకనే ఎలాగైనా మీకు నడక వచ్చేలా చెయ్యాలని నిర్ణయించుకున్నాను. ఎవరో ఏదో అన్నారని ఈ నిర్ణయం తీసుకోలేదు. ఆవిడ చెప్పిన దాంట్లో కూడా నిజం ఉంది కదా. నేను పెళ్ళైన కొత్తలోనే అత్తయ్య గారికి మాటిచ్చాను, మీకు నడక వచ్చేలా చేస్తాను అని. కానీ ఇప్పటికీ అది నెరవేర్చలేకపోయాను. అందుకనే ఇప్పుడు చెప్తున్నాను, మీకు నడక వచ్చేలా చేసి అందరికీ అనే అవకాశాన్ని లేకుండా చేస్తాను. మిమ్మల్ని ఎవరైతే హేళనగా మాట్లాడారో వాళ్ళందరూ నోళ్ళు మూతపడేలా చేస్తాను అంటూ ఇక చెప్తూ ఉంటుంది ఆనంది అయితే. సరే ఆనంది, నీ వైద్యానికి నేను కూడా ఒప్పుకుంటున్నానని ఇక ఆదిత్య అయితే చెప్తూ ఉంటాడు. ఇక మరుసటి రోజు ఉదయాన్నే ఇక తల స్నానం చేసి శివుణ్ణి దర్శించుకొని ఇక మొక్కుకుంటూ ఉంటుంది. శివయ్య, నీ మీద ఉన్న నమ్మకంతో ఈ వైద్యాన్ని మొదలు పెడుతున్నాను. ఆయనకి నడక వచ్చేలా చేసే బాధ్యత మొత్తం నీ మీదే భారం వేస్తున్నాను. నువ్వే నాకు తోడుండి నడిపించాలి. నా చిన్నప్పుడు సంధి అన్నీ నువ్వే చూసుకుంటున్నావు కదా. ఇప్పుడు కూడా నా భర్తకి కాళ్ళు వచ్చేలా చేస్తావని నమ్మకంతోనే ఇదంతా చేస్తున్నాను. ఇప్పుడైనా అవకాశాన్ని కల్పించు తండ్రి అంటూ ఇక మొరపెట్టుకుంటూ ఉంటుంది. ఇక శివయ్యని మొక్కుకుని వైద్యానికి సంబంధించిన తైలం అయితే తయారు చేస్తుంది. ఇక ఆ తైలాన్ని అయితే ఆదిత్య కాళ్ళకైతే రాస్తూ ఉంటుంది. ఇంతలో ఇదంతా చూసిన జీవన్ అయితే, పెద్దమ్మకి నోరస్సలు కుదురుండదు. తను చేసిన పని కారణంగా ఈరోజు ఇది మొత్తానికి వైద్యం కూడా ప్రారంభించేసింది. ఇది చేసిన వైద్యానికి గనక ఆదిత్యకి కాళ్ళు వచ్చాయి అంటే అప్పటికేముంది, నెత్తిని పెట్టుకుని చూసుకుంటారు. అవసరమైతే ఆస్తి మొత్తం దీనికి రాసిచ్చన ఇచ్చేస్తారు అంటూ ఇక తన మనసులో అనుకుంటూ ఇక బిందుకైతే ఫోన్ చేస్తుంది జీవన. పెద్దమ్మ, నీ నోరు కుదురుండదే, నువ్వు మాట్లాడిన మాటలకి ఇప్పుడు ఇది ఇక్కడ యుద్ధంలో దిగేసింది. ఆల్రెడీ
ఆదిత్య కాళ్ళకి తనే స్వయంగా మసాజ్ చేస్తుంది. అనగానే అది రాస్తే సరిపోయిందా? పోయిన కాళ్ళు తిరిగి రావడం అంటే ఒట్టి మాట అనుకున్నావా అంటూ అడుగుతూ ఉంటుంది బిందు. అయితే అది కాదు పెద్దమ్మ, దాని పట్టుదల గురించి నీకు తెలుసు కదా. ఒకవేళ దాని కారణంగా గనుక ఆదిత్య నడిచాడు అంటే ఇకేం లేదు, ఇక దాన్ని నెత్తిన పెట్టుకుని చూసుకుంటారు అంటూ చెప్తూ ఉంటుంది. జీవన్ అయితే నేను చెప్పినట్టు చెయ్యి అంటూ ఇక బిందు అయితే జీవన్కి సలహా ఇస్తుంది. సరే పెద్దమ్మ, నువ్వు చెప్పినట్టే చేస్తాను అంటూ ఆలోచిస్తూ ఉంటుంది జీవన్ అయితే. ఇక ఆదిత్య అయితే మసాజ్ అవ్వగానే ఇక హాయిగా నిద్రపోతూ ఉంటాడు. ఇక ఆదిత్య నిద్రపోతున్నాడని ఇక ఆనంది కూడా వంటగదిలో పని చూడడానికి కిందకైతే వచ్చేస్తుంది. ఇంతలో ఇక ఇదే మంచి అవకాశం అంటూ ఇక జీవన్ అయితే ఆదిత్య రూములోకి అయితే వెళ్తుంది. ఇక అక్కడున్న తైలం అయితే తీసుకుని, ఇది కదా నేను కోరుకున్నది, ఇప్పుడు ఈ తైలం డబ్బా మార్చేస్తే ఇక కుట్టి ఎప్పటికీ కూడా ఎలాంటి ప్రయత్నం చెయ్యలేదు. ఈ తైలంతో కాళ్ళపైనున్న తోలు కూడా ఊడిపోతుంది. అప్పుడు ఇక ఎవ్వరూ కూడా కుట్టి మాట నమ్మరు. ఆఖరికి మావయ్య గారు కూడా కుట్టిని అసహించుకుంటారు. నేను కోరుకునేది కూడా ఇదే కదా అంటూ ఇక తైలం సీసా అయితే తెచ్చేసి బిందుకైతే ఫోన్ చేస్తుంది. పెద్దమ్మ, నువ్వు చెప్పినట్టే తైలం సీసా తెచ్చేసాను పెద్దమ్మ. ఇప్పుడు ఇవే కుట్టి వెళ్ళి మళ్ళీ ఆ తైలం గనక పూసింది అంటే ఖచ్చితంగా ఆదిత్య కాళ్ళపైన తోలుతో సుద్దా ఊడిపోతుంది. అప్పుడు గనుక అందరూ చూస్తే ఇక కుట్టిని ఇంట్లోంచి బయటికి నెట్టేయడం ఖాయం. అప్పుడు కూడా కుట్టిని బయటికి నెట్టేస్తారనే ప్లాన్ చేశాము, కానీ రివర్స్ అయిపోయింది. లేకపోతే అప్పుడే ఆదిత్యకి కాళ్ళు వచ్చేస్తుండేవి. ఇప్పుడు కూడా రాకుండా చేయడానికే కదా ఇప్పుడు మనం ప్లాన్ చేశాము అంటూ ఇక జీవన్ అయితే మాట్లాడుతూ ఉండగా ఇక ఒక్కసారిగా సునంద అయితే జీవన అంటూ జీవన చెంప అయితే పగలగొడుతుంది. అత్తయ్య గారు, మీరు ఎప్పుడొచ్చారు అంటూ అడుగుతూ ఉంటుంది. జీవన్ అయితే ఎప్పుడొచ్చానా, నువ్వు నా పెద్ద కొడుకు కాళ్ళు తోలు ఊడిపోతే ఎంత బాధపడతాడో నువ్వు అది చెప్పి సంబరపడుతున్నావు కదా, అప్పుడే వచ్చాను. నీ సంగతి తెలుసుకోలేకపోయాను. నువ్వింత దుర్మార్గంగా ఆలోచిస్తావని అస్సలు అనుకోలేకపోయాను. నువ్వు ఫోన్లో మాట్లాడుతూ నా కొడుకుని ఎలా నాశనం చెయ్యాలి, నా కోడల్ని ఇంట్లోంచి ఎలా బయటికి పంపించాలి, ఇవన్నీ ప్లాన్ చేస్తున్నావు కదా, ఒక్కసారి ఫోన్ ఇవ్వు అంటూ సునంద అయితే ఫోన్ తీసుకుంటుంది. ఏమైందే, ఏమీ మాట్లాడడం లేదు, అక్కడ ఏం జరుగుతుంది? తైలం మార్చాను అని చెప్పావు, అన్నీ జరుగుతున్నాయి అని చెప్పావు, మరేంటి మాట పడిపోయినట్టు మాట్లాడవు? మాట్లాడేది సునంద అనంగానే ఇక బిందు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అది మీరు ఫోన్ ఎప్పుడు తీశారు అంటూ అనంగానే నువ్వు జీవనతో అన్నీ చెప్తున్నావు కదా, నా కొడుకు కాళ్ళు తోలు ఊడిపోవాలని, వాడికి చేసే వైద్యం వికటించాలని, ఈ దెబ్బతో నా పెద్ద కోడల్ని ఇంట్లోంచి బయటికి గెంటేయాలని ఇవన్నీ చెప్తున్నావు కదా. జీవన నువ్వు కలిసి ఇంత చెత్త ప్లాన్ చేస్తారా అంటే నా కొడుకు ఎప్పటికీ కోలుకోకూడదన్నదే కదా నీ ప్రయత్నం. అసలు నువ్వు మనిషివేనా? నా కొడుక్కి అలా అవ్వడానికి కారణమే నీ కుటుంబం వాళ్ళు. అలాంటిది వాడు కోలుకోవాలని కోరుకోవాలి తప్ప వాడు జీవితాంతం నడవకూడదని కోరుకుంటావా? నిన్ను ఇలా వదిలిపెట్టకూడదు, నీ మీద ఇప్పుడే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అంటూ అనంగానే అయ్యో సునంద గారు, నన్ను క్షమించండి, ఏదో బుద్ధి గడ్డి తిని అలా మాట్లాడాను తప్ప నేను కావాలని మాట్లాడలేదు, మీరు ఏమీ అనుకోకండి, ఇంకెప్పుడు అలాంటి పనులు చెయ్యను, దయచేసి నన్ను క్షమించండి సునంద గారు, నన్ను క్షమించండి, ఇంకెప్పుడు కూడా మీ జోలికి కానీ మీ కుటుంబం జోలికి కానీ రాను, ఈ విషయం మా ఇంట్లో కూడా చెప్పొద్దు, మా ఇంట్లో చెప్తే నన్ను బయటికి గెంటేస్తారు, నన్ను ఇంట్లో ఉండనివ్వరు, నాకు నిలువ నీడ లేకుండా పోతుంది, దయచేసి ఒక్కసారికి క్షమించండి అంటూ ప్రాధాయపడుతూ ఉంటుంది బిందుమత అయితే. ఛీ, అందితే జుట్టు అందకపోతే కాళ్ళు, అసలు నువ్వేం మనిషివి,
ఇప్పుడు నీ నిజ స్వరూపం బయట పడిపోయింది కాబట్టి నన్ను ఇలా మొక్కుకుంటున్నావు. అదే నీ నిజ స్వరూపం తెలియకుండా ఇప్పుడు నా కొడుక్కి ఏదైనా జరగరాంది జరుగుంటే అప్పుడు ఆ నింద ఆనంది మీద పడుండేది. అప్పుడు మీ ఇద్దరు కూడా నటించేసేవాళ్ళు. అప్పుడు కూడా మీరు చేసిన తప్పుకి ఆనంది శిక్ష అనుభవించింది. ఆనంది అవమానం పడేలా మాటలు పడింది. మీరు చేసిన తప్పు తెలుసుకోకుండా నేను కూడా తనని ఎంతగానో నిందించాను. మీరు ఏం మనుషులు, జీవనని కూడా ఇంట్లో ఉండనిచ్చే ప్రసక్తే లేదు. ఇప్పుడే బయటికి గెంటేస్తున్నాను. మీ కుటుంబంతో మొత్తం అందరికీ కూడా ఈ విషయం చెప్తాను. నిన్ను కూడా ఇంట్లోంచి బయటికి గెంటేస్తాను అంటూ ఇక సునంద అయితే బిందుమతికి దిమ్మ తిరిగే షాకే ఇస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. ఇలాగే జరగాలి అనుకునేవారు మా వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా